అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ఈరోజు కర్నూలు జిల్లా పోలీస్ తరఫు నుంచి కర్నూలు టౌన్ ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి కొన్ని ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేస్తున్నాము. మొదటిగా నేను ట్రాఫిక్ మిత్ర అనే కొత్త ఇనిషియేటివ్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము. దీంట్లో మెయిన్ ఏమంటే కర్నూలు టౌన్లో పర్టికులర్లీ చాలా ట్రాఫిక్ ఉల్లంఘన వల్ల ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే అలౌడ్ లేని ప్రదేశాల్లో ట్రాఫిక్ ఆపడము, అంటే రాంగ్ ప్లేసెస్లో పార్కింగ్ చేయడము, ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్ డ్రైవ్ చేయడము, తర్వాత పర్టికులర్లీ ఈ చౌరస్తాలో ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ డ్రైవ్ చేయడము, ట్రిపుల్ డ్రైవ్, తర్వాత ముగ్గురు నలుగురు ఒక టూ వీలర్లో డ్రైవ్ చేయడము, తర్వాత కొన్ని ఆటో కొన్ని ట్రాక్టర్లో ఓవర్లోడింగ్ చేయడము, ఇలాంటివి చాలా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అవన్నీ పోలీస్ దృష్టికి వచ్చినప్పుడు పట్టుకొని మనం ఫైన్ కూడా వేస్తున్నాము. సో దీంతో పాటు అదనంగా ప్రజల్లో కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్లస్ ట్రాఫిక్ రెగ్యులేషన్లో భాగస్వామ్యం చేయాలని ఒక కొత్త వాట్సాప్ నంబర్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 777778 ఇది ఒక కొత్త వాట్సాప్ నంబరు. సో ఎవరైనా ప్రజలు, సో కాన్షియస్ సిటిజన్ ఎవరున్నారు, ఎక్కడైనా వాళ్ళు రోడ్లు వెళ్తున్నప్పుడు, లేదా ఎవరైనా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ మనిషి ఉండొచ్చు, వాళ్ళ షాప్ ముందు ఎవరైనా డ్రాస్టిక్ అంటే ఘోరమైన ఈ ట్రాఫిక్ తప్పు చేస్తే అది ఫోటో కానీ వీడియో తీసుకొని మన ఈ నంబర్కి అప్లోడ్ చేస్తే వి విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద లా. ఐదర్ కౌన్సిలింగ్ చేయడమో లేదా వాళ్ళ మీద ఫైన్ వేయడమో చేయడం జరుగుతుంది. ఒకటి అష్యూరెన్స్ ఏమంటే ఎవరు షేర్ చేస్తారో వాళ్ళ నంబర్ మనం 100% గోప్యంగా ఉంచుతాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ కర్నూలు టౌన్, అంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్లో భాగస్వామ్యం అవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దాట్ చిన్న చిన్నవి ఏముంటాయో, అంటే ఆపోజిట్ డ్రైవింగ్ కావచ్చు, ట్రిపుల్ డ్రైవింగ్ కావచ్చు, లేదా పార్కింగ్ రాంగ్ ప్లేస్ రాంగ్ పార్కింగ్ కావచ్చు. సో ఇవి రెండు రకాలు. ఒకటి ఈ రెగ్యులేషన్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. తర్వాత ప్రజల్లో కొంచెం డిటరెన్స్ వస్తుంది. ఓకే, మనం ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్లీ వేరే వాళ్ళు ఎవరైనా ఫోటో కానీ వీడియో తీసి పోలీసుకి పంపిస్తారని ఒక డిటరెన్స్ కూడా వస్తుంది. సో ఆ డిటరెన్స్ వల్ల అందరూ కొంచెం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారు. కొంచెం మనం 20% ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యే పరిస్థితి వచ్చిన కర్నూలు టౌన్లో చాలా వరకు మనకి ట్రాఫిక్ రెగ్యులేషన్ కంజెషన్ చాలా ఈజీ అవుతాయి. సో దీంతో పాటు ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. సో త్వరలో ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతాము విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్, అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, తర్వాత మన ఆర్టీసీ, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్. సో వీళ్ళందరితో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి కొంచెం కొన్ని బస్సెస్ టౌన్ లోపలికి రాకుండా బయటికి డైవర్ట్ చేయడము, లేదా కొంచెం అదనంగా డివైడర్స్ క్లోజ్ చేయడము, తర్వాత కొన్ని ఎంక్రోచ్మెంట్స్ తీయడము. సో ఇవన్నీ, సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టు ఈజ్ ద ట్రాఫిక్ కంజెషన్ ఇన్ ద కర్నూలు టౌన్. సో దీంతో పాటు ఈరోజు ట్రాఫిక్ కంట్రోల్కి ఒక కొత్త డ్రోన్ మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో డ్రోన్ ద్వారా ఎక్కడైనా కంజెషన్ పాయింట్ మనకు కనిపిస్తే ఇమీడియట్లీ అక్కడ డ్రోన్ వెళ్ళి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కంజెషన్ పాయింట్ మనం స్టడీ చేసి ఇమీడియట్లీ ఆ కంజెషన్ క్లియర్ చేయడానికి. దీంతో పాటు ఈరోజు ఆటో డ్రైవర్స్, బస్ డ్రైవర్స్కి ఒక అవగాహన సదస్సు లాగా దాదాపు 1000 మంది డ్రైవర్స్ని మన ఇక్కడ వచ్చారందరూ. సో వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి, తర్వాత ఓవర్లోడింగ్ చేయకూడదని, తర్వాత వాళ్ళు కూడా, ఎందుకంటే పోలీసులు మొత్తం జిల్లాలో కలిపి 2000 మంది పోలీసులు ఉన్నారు. బట్ మన టౌన్లో చూస్తే దాదాపు 400-500 మాత్రం ఉండొచ్చు. బట్ డ్రైవర్స్ చూస్తే 2000, 3000, 4000 అలా ఉన్నారు. సో దే ఆర్ మోర్ ప్రెజెంట్ ఇన్ పబ్లిక్. సో ఏదైనా ఒక క్రైమ్ కనిపిస్తే ఇమీడియట్లీ పోలీసుకి తెలియజేస్తే ఆ క్రైమ్ ప్రివెన్షన్ ప్లస్ ఇమీడియట్ క్రైమ్ డిటెక్షన్కి కూడా హెల్ప్ అవుతుందని వాళ్ళకి ఒక చిన్న అవగాహన సదస్సు కూడా ఈరోజు పెట్టడం జరిగింది.